ఎలక మోకం పట్లే ఎలక ఎలక ఇది పెరిసేలేట మోకం పెడుతుంది. అది మరి వచ్చిన సామి మోకం పెడతారు. అసలు జ్యోతిమ్మని కొట్టాలనో జ్యోతిమ్మని చంపాలనో ఏం చేస్తానో వాళ్ళ వంశాన ఒకే ఒక చిన్న చెట్టు కూడా మొలిగిండి చేసేస్తారు. తప్పుని తిర్తుకోవాలా. అసలు జ్యోతిమ్మని కొట్టాలా, జ్యోతిమ్మ దగ్గర రావాలని తలస్తే అసలు వాళ్ళ వంశ వృత్తికిలో ఓరుమే ఉసిరోడు ఉండ్రు. మొత్తం గుని చంపి వధం చేసేసి గమ్మునొచ్చి నాగలేశం పక్కన దేవుడు వచ్చి పండుగుతారు. అత్యధ స్వామి కొట్టేసి వాళ్ళని గమ్మును కమ్మకంగా ఏమే తెల్లి మరి వచ్చి నాగలేశం పక్కన వచ్చి రాత్రిగా పండుగుతారు. చెప్పేసాను నేను జ్యోతిమ్మ దగ్గర ఆడకూడదని. అసలు మాట్లాడతారంటే ఎంత శక్తి ఉండాలి ఆయన దగ్గర అని తెలుసుకోవాలి మీరు. జ్యోతిమ్మ నెత్తులనే ఊరి పుట్టి ఉండారు ఆయన. అసలు ఆడుకోకూడదు. తప్పు చేసే బిడ్డలు తిరుందుకోవాలా, తప్పు చేయకూడదు. నేను చెప్పాను కదా ఇప్పుడు కామ్ అనేసి ఎందుకు దేవుళ్ళు ఉరిపితి చేసిరిని జనాల్ని ఉరిపితి చేయని కామ్ అనేది రాసిరి జనాలకు వచ్చి. దాన్ని వచ్చి తప్పుగా వచ్చి వాడుకోకూడదు. ఇట్లా వచ్చి వీడియోలు తప్పుగా వేసి ఇంకొకరు టెన్షన్ పెట్టకూడదు. అసలు ఇదే లేకుండా చేసేస్తారు అనగా అది ఓరు దాన్ని పెట్టుకున్న ఇప్పుడు మాట అండటం ఏం పని ఇది? ఇంత శాడీస్ పని. ఒక నెత్తుర్లో ఉదనైనా కదా పుట్టే ఒక తల్లి కడుపులో నువ్వు ఇంకొకరు చెప్తా కూడా నువ్వు ఆ పని చేయకూడదు. తప్పు అది. ఒక్కొక్క బిడ్డను ఈ మన్నులు పుట్టిన బిడ్డ మంచి శైలి మంచి బుద్ధి ఉరువాలా. అసలు చెడ్డ తినేదే ఉండకూడదు. కాసే ఎండలో నీళ్ళు లేకుండా ఏం లేకుండా అడవిలో ఉచ్చి చంపేస్తారు ఆడనే సామి వధం చేసి. చెప్పేసాను.